చాలా గ్లామరస్ గా కనబడుతున్నారు. మేబీ హెయిర్ కట్ వల్లేమో ఏంటంటే చేంజ్. లేదు లేదు, నేను ఒక 3 years నుంచి తిరుపతి వెళ్ళాలి మొక్కు ఉంది అని అనుకుంటున్నాను. అంటే దేవుడికి ఇచ్చేయాలి అనుకున్నాను, మొక్కేమి లేదు. సో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ వెళ్ళి ఇచ్చేసాను. చాలా మంది ఒకడైతే ఏదో దాంట్లో రాశారు, ఎవరు చూసుండరు కూడా అనమాట, హేమ గారి క్యాన్సర్ వచ్చినా బాగా ధైర్యంగా ఉందని రాశాడు. భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకేం లేదండి, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నేను తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చాను అనమాట. సో ఇది కూడా బాగానే సూట్ అయింది అన్నారని ఇలాగే తిరిగేస్తున్నాను. ఈ మొక్కేమో గానీ మిమ్మల్ని ఒక 20 years తగ్గించేసింది. వావ్, యు మేడ్ మై డే టుడే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే హేమ గారు, టాపిక్ లోకి వెళ్దాం. మా అసోసియేషన్, మా అంటే హిందీలో తల్లి లాంటిది అని. నిజంగానే సినిమా తెలుగు పరిశ్రమ అందులో ఉన్న వాళ్ళకి ఏదో ఒక 24 crafts ఏదైతే ఉందో అందులో కూడా అన్నిట్లో ఎవరైనా ఏ పనైనా చేసుకుని హ్యాపీగా బతకొచ్చు ఇక్కడ మాత్రమే అనేది చాలా సందర్భాల్లో మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అలాగే నడుస్తోంది పెద్ద ఇది లేకుండా. కానీ ఒక రూమర్ అనేది వచ్చినప్పటికండి, పురుషులు అంటే మీ దాంట్లో ఉన్న మేల్ యాక్టర్స్ కి లేడీ ఫీమేల్ యాక్ట్రెస్ కి వచ్చేటప్పటికి చాలా వేరియేషన్ కనబడుతూ ఉంటుంది. మహిళలు అనేటప్పటికి ఎక్కువగా గాసిప్స్ అల్లుకొని 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 ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమనిపిస్తుంటుంది మీకు వింటే? సో ఈ గాసిప్స్ పిచ్చి పిచ్చి హెడ్డింగ్స్ పెట్టకుండానే కదండి పోయినసారి ప్యానెల్లో బాగా గొడవ పెట్టి మా వాళ్ళందరినీ ఒప్పించి అసోసియేషన్ తరపునే కేసు పెట్టించి అట్లాంటివి రాకూడదు, సినిమా వాళ్ళ మీద సెలబ్రిటీస్ మీద రాకూడదు, ఎవరి మీద లేడీస్ మీద అని చెప్పి చాలా గట్టి ఫైట్ చేశానండి. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల చాలా మటుకి ఆగినాయి. అక్కడ అడపతడప ఇదిగో ఇలాగా గుండెకి దీనికి లింక్ చేసినట్టు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా మొత్తం ఆడవాళ్ళందరూ ఏకేస్తున్నారండి. ఇప్పుడు ఒక మనకి ఏమంటారు, ఒక షెల్ కూడా క్రియేట్ చేశారు ఇప్పుడు యాక్చువల్గా మా అసోసియేషన్. మా నుంచి మొత్తం ఛాంబర్ నుంచి అందరూ కలిపి ఒక 5-6 లేడీస్ని పెట్టుకున్నారు. అంటే లైక్ అమల గారు, తర్వాత ఝాన్సీ, నందిని రెడ్డి డైరెక్టరు, అశ్విని దత్ గారు అమ్మాయి, తర్వాత సుప్రియ గారు, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి లేడీస్కి ఏ ప్రాబ్లం వచ్చినా 24/7 ఒక నెంబర్ ఇద్దామని, అలాగే కంపల్సరీ క్యారవాన్ కానీ ఒక రూమ్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా సరే చిన్న పెద్ద డాన్సర్ అని తేడా లేకుండా వాళ్ళకి ఒక రూమ్ కేటాయించాలి, వాళ్ళ డ్రెస్సులు మార్చుకోవడానికి కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అనేది బాగా తీక్షణంగా తీసుకున్నారండి. అలాగే ఎవరైనా అమ్మాయిలు కానీ ఏదైనా అబ్యూస్ వర్డ్స్ యూస్ చేసినా, ఏదైనా ఇన్సల్టింగ్ మాట్లాడినా, ఏదైనా జరిగినా కూడా వీళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మేబీ తొందరలో అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అనుకుంటున్నానండి.